ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చిన కాబట్టి ఇది రిపబ్లిక్ గా వచ్చింది మనకి. వి మస్ట్ రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీతో పాటు రకరకాల అమెండ్మెంట్స్ కొత్త దాంట్లో యాడ్ చేస్తారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఒక రాజ్యాంగం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదొక ఎందుకు ముఖ్యమంటే మీకు చూస్తే మనం వరల్డ్ లోనే పెద్ద కాన్స్టిట్యూషన్ అనే మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎవరిని? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారు. కానీ యూ నో ఇట్ టిల్ 1928 దేర్ ఇస్ నో రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్. ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇనిషియల్ స్టేజ్ లో రైట్ టు ఓట్ లేదు. ఓవర్ పేస్ ద ట్యాక్స్ వెళ్ళి దే గాట్ ద ఓట్. అంటే ఒక్క పెన్ స్ట్రోక్ తో కాన్స్టిట్యూషన్ లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, అలానే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, తర్వాత ఉన్నతమైన వర్గాలు అందరికీ కలిపి ఒకటే ఓటు ఇచ్చారు. ఇది ఒకటే కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే హావ్ బీన్ గివెన్ రైట్ టు ఓట్. ఎవ్రీవన్, వన్ ఇండివిజువల్, వన్ ఓట్. ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం. దీంట్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి, కొన్ని యాడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉన్నాయి. దాని తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ గవర్నమెంట్ లో కేబినెట్ ఎలా పనిచేస్తుంది, కౌన్సిల్ మినిస్టర్స్, దెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ ని చాలా ఇంపార్టెంట్ ఫోకస్ లో ఈ మన కాన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళింది. ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి సమానం, ఒక ఫ్రెటర్నిటీ, ఒక సౌభ్రాతృత్వం, ఒక ఈక్వాలిటీ, ఒక సమానత్వం ఈ కలిగినటువంటి రాజ్యాంగం మనం రాసుకున్నాం. దానికి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ మనం. పోలీస్ వ్యవస్థనే ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వేరే వ్యవస్థలు ఉంటాయి, అభివృద్ధి పట్ల వాళ్ళు ఉంటారు, కానీ శాంతి భద్రతలు ఎప్పుడైతే పరీక్షపడతాయో, ఎక్కడైతే శాంతి భద్రతలు నిజమైనటువంటి విలువలతో ముందుకెళ్తాయి, అక్కడే నిజమైన అభివృద్ధి వస్తుంది. అంటే we may be not seen directly by some people, but we are the people, because when we give the peace, then only there will be a development. We have seen many countries in the world అక్కడ వాళ్ళు డెవలప్ చేయాల్సిన స్థాయి కూడా ఎందుకు చేరలేకపోతున్నారంటే అక్కడ శాంతి భద్రతలు కానీ లేకుండా పోవడం. సీన్ గల్ఫ్ లో, ఇరాన్, ఇరాక్ లో ఏం జరిగింది, ఇప్పుడు లెబనాన్, పాలెస్టైన్, దెన్ ఇజ్రాయెల్ లాంటి డెవలప్ కంట్రీలు ఏం జరుగుతోంది, శ్రీలంకలో ఏం జరిగింది. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైతే శాంతి భద్రతలు సరిగా పరిరక్షించబడవో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు.